నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కిలోల ఆర్డీఎక్స్ 34 కార్లు, కోటి మంది లక్ష్యం. ముంబైలో భారీ విధ్వంసానికి కుట్ర, ఉలిక్కిపడ్డ పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు, వైసీపీ నేతల్లో వణుకు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి స్వప్న తిరుమంజనం నిర్వహించిన అర్చకులు. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మేధావులు. శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం. కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం నూతన హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు భద్రత దృష్ట్యా ఈ హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. నూతన హెలికాప్టర్లోనే 2 వారాల నుంచి ఇందులో జిల్లాల పర్యటనకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇప్పటి వరకు వాడిన హెలికాప్టర్ పాతది కావడంతో ఈ కొత్త హెలికాప్టర్ను ప్రభుత్వం వినియోగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ హెలికాప్టర్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ హెలికాప్టర్ను ఆయన వినియోగిస్తున్నారు. పాత హెలికాప్టర్ ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీలు కాదు. అందువల్ల గన్నవరం వెళ్లి అక్కడి నుంచి విమానంలో వెళ్లాల్సి వచ్చేది. కొత్త హెలికాప్టర్లో నేరుగా ఎంత దూరమైనా ప్రయాణించే వీలుంది. ఈ కొత్త హెలికాప్టర్లో 6 ప్రయాణికులు ప్రయాణించవచ్చు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాది మండల పూజ, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, శాంతారాములు పాల్గొన్నారు. స్పర్శతన్మాత్రాత్మనే నమః. ఎవరు భక్తులను మోసం చేసినా, నకిలీ టికెట్లు చూపించి డబ్బులు వసూలు చేసినా, వసతి పేరుతో మోసగించిన కేసులు నమోదు చేసి జైలు శిక్ష తప్పదని టీటీడీ హెచ్చరించింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల భక్తిని దుర్వినియోగం చేసుకోవడానికి దళారులు, మోసగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. కొంతమంది భక్తులు గూగుల్, సోషల్ మీడియా ద్వారా వసతి, దర్శన టికెట్ల కోసం వెతుకుతుంటే నకిలీ వెబ్సైట్లు, తప్పుడు ఫోన్ నెంబర్లు వలగా మారుతున్నాయి. ఈ మోసపూరిత చర్యలపై ఇటీవల ఒక ఘటన స్పష్టమైన ఉదాహరణగా మారింది. గత వారం ఒక భక్తురాలు శ్రీమతి ఊర్వశి తిరుమలలో వసతి కోసం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళగా శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ పేరుతో ఓ వెబ్సైట్ కనిపించింది. ఆ వెబ్సైట్లోని మొబైల్ నంబర్ 8062180322కి కాల్ చేస్తే అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ రిసెప్షన్ స్టాఫ్నని తప్పుడు పరిచయం చేసుకున్నాడు. వసతి కల్పిస్తామని నమ్మబలికి కొంత డబ్బు ఆన్లైన్లో తీసుకున్నాడు. మరి మోసాన్ని నమ్మదగేలా చేయడానికి టికెట్ PDF పంపిస్తానని చెప్పాడు. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించకుండా ఆచూకీ లేకుండా పోయాడు. అవగాహన కలిగిన ఆ భక్తురాలు వెంటనే 1930 నెంబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు స్థానిక పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా టీటీడీ అప్రమత్తమై ఇలాంటి మోసాలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇటీవలి కాలంలో నకిలీ వెబ్సైట్లు, ఫేక్ టికెట్లు, మోసపూరిత దళారులు పెరుగుతున్నారని టీటీడీ గుర్తించింది.
కాబట్టి ఎవరు వసతి లేదా దర్శన టికెట్ల పేరుతో డబ్బులు అడిగినా లేదా అనుమానాస్పదంగా ప్రవర్తించినా భక్తులు వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించాలి. ఇందుకు ప్రత్యేక నెంబర్ 087722638288ని టీటీడీ అందుబాటులో ఉంచింది. సుమారు 5 దశాబ్దాల పైగా ఉన్న సెట్టిపల్లి భూ సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి సెట్టిపల్లి భూముల సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేబినెట్ ఆమోదం తెలపడంతో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సెట్టిపల్లి నిర్వాసితులతో తిరుపతి జిల్లా కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ చొరవతో ఎంత ఫాస్ట్గా జరిగిందనుకుంటే అంత ఫాస్ట్గా జరిగింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. దానికంటే ముఖ్యంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన అధికారులు మన కలెక్టర్ గారు, కమిషనర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏది ఏమైనా అల్టిమేట్గా చెట్టపల్లి గ్రామస్తులకు ఈరోజు లబ్ధి జరిగింది. ఈ మీకు జరిగేటువంటి మేలుని మీ జన్మలు ఎప్పుడు కూడా సరే మా అధినాయకుడు, మనందరి నాయకుడు, మనందరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా మీరు మర్చిపోకుండా మీ యొక్క రుణాన్ని మీరు రాబోయే రోజులు ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా మీరందరూ కూడా పార్టీకి కూడా అండగా ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు ఇదే కాకుండా ముందు ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే సాఫీగా సాల్వ్ అవుతాయి. ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా బీద వాళ్ళ పక్కన నిలబడేటువంటి కూటమి ఎన్డీఏ కూటమి. సో ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అదేవిధంగా టుడాక్ ఒక 65 ఏకర్స్ నుంచి వాళ్ళు మనీ జనరేట్ చేస్తూ తద్వారా సుమారుగా 200 కోట్లు పెట్టుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ 227 ఎకరాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి 90 ఎకరాల్లో హై క్లాస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజంకి కానీ ఇతరత్ర మెయిన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి దాని స్పిల్ఓవర్ ఎఫెక్ట్ ఇవి కూడా డెవలప్ అయ్యే విధంగా, ఈ భూమి విలువ పెరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇక్కడ మనందరం చూసుకోవాల్సింది ఏంటంటే సుమారుగా 5 డికేట్స్ 50 ఇయర్స్ ప్రాబ్లమ్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో, అదేవిధంగా మొన్న సెప్టెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేసినప్పుడు సెట్టిపల్లి ప్రజలందరూ కలవడం జరిగింది. ఈ శానిటేషన్, వాటర్ సప్లై, రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్ సంవత్సరం నుంచి ఇస్తాం అంటున్నాం, కానీ శానిటేషన్ కొంతవరకు ఇచ్చాము. కానీ వాటర్ సప్లై, రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్ ఇవ్వాలంటే దానికి రెవెన్యూ కావాలి. సో ఇప్పుడు కార్పొరేషన్ నుంచి మళ్ళీ టుడాకి బ్యాక్ ఇవ్వడము, టుడా దీన్ని డెవలప్ చేసి ఈ వచ్చిన రెవెన్యూతో ఒక సంవత్సరం లోపు కార్పొరేషన్లో మనం ఏదైతే సర్వీసెస్ ఇస్తామో అన్ని సర్వీసెస్ కూడా ఖచ్చితంగా ఇస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని విధాలుగా రైతులకు నష్టం కలిగిస్తుందని, సెప్టెంబర్ 9న రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యలపై పోరాటం చేయనున్నట్లు తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. అసలు ప్రభుత్వానికి ప్రతి ఏటా ఏ ప్రాంతంలో ఎంత పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారన్నటువంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా ఈ యూరియా అని అందించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా ఈ యూరియా లేకపోవడంతో రైతులు ఈ కొత్త పంట వేయడానికి పడుతున్నటువంటి పాట్లు అన్నీ కావు. ఈ యూరియా యూరియా అంతా కూడా ఎక్కడో ఒక చోట బ్లాక్ మార్కెట్లో ఉండిపోవడం, 267 రూపాయల బస్తా కాస్త 600కు దొరకడం, ఈ 600కు దొరికేటట్టుగా చేస్తున్నటువంటి వాళ్లను నియంత్రించకపోవడం, తనిఖీలు లేవు. ఇవి ఎక్కడైతే అక్రమంగా నిల్వ ఉంచినారో వాళ్లను పట్టుకునే ప్రయత్నం లేదు. పైగా పెద్ద ఎత్తున రైతుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దందానంతా కూడా నిర్వహిస్తున్నారని, ఇది ఒక పెద్ద స్కామ్ లాగా జరుగుతోందన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని తుడా కచ్చప్పి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ నేత నరసింహ యాదవ్లు అతిథులుగా విచ్చేశారు. ప్రభుత్వ టీటీడీ విద్యా సంస్థలలో చదివే ఎన్సీసీ విద్యార్థులు పాల్గొని గురువులను కొనియాడుతూ చేసిన నృత్యాలు సభికులను అలరించాయి. ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రతి ఒక్కరి వెనుక ఉన్న ఉపాధ్యాయుని పాత్రపై హాజరైన ముఖ్య అతిథులు ప్రసంగించారు. చాలా శుభదినం. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నరసింహ యాదవ్ గారికి, నాయబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం గారికి, అదేవిధంగా మన శాప్ చైర్మన్ సోదరులు రవినాయుడు గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాకుండా ఒక తత్వవేత్తగా ఒక జరిగింది. మీరందరూ కూడా చూసారు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు, ఒక పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు. సంవత్సర కాలంలోనే యువ నాయకులు చెప్పిన మాట, ఎలక్షన్స్ ముందు చెప్పిన మాట ప్రకారం 16,700 పోస్టులు కూడా ఫిలప్ చేయడం కూడా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా విద్యకు అధిక ప్రాధాన్యత మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు చేసిన వైసీపీ ప్రముఖులు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు హెచ్చరించారు. నీ కొడుకు ఎంతమందిని వేపించాడో, ఎంతమందిని హింసించాడో, ఎంత అశ్లీలంగా చిత్రీకరించారో, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించిన వ్యక్తి నీ కుమారుడు. నువ్వు విజయమ్మను ట్రోల్ చేయించింది నువ్వే, సునీతమ్మను ట్రోల్ చేయించింది నువ్వే. ఈరోజు ఎంతమంది మీద, ఆడబిడ్డల మీద నీ కొడుకు విశృంఖలంగా ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. మీ కథ, మీ చాప్టర్ ఇంకా అయిపోయింది. మీరు ఏమి మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీరు చట్టాన్ని ఏదైతే ఉందో దానికి లోబడి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు కూడా గతంలో చేసిన అక్రమాలు, అవినీతి, కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పంచభూతాలు దోచేసినందుకు మీరు ఖచ్చితంగా దానికి అనుభవించాల్సిందే. దాంట్లో ఎటువంటి లేదు. అది మీరైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా కూడా తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు జరిగిన ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్ప. శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, శాంతారాం ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి అంతరాలయంలో అమ్మవారి మూల విరాట్ను దర్శించుకున్నారు. దర్శనానంతరం సీజే కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వాద మండపంలో వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం శేషవస్త్రంతో సీజేను చైర్మన్ బిఆర్ నాయుడు ఘనంగా సత్కరించారు. లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాదసి. కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై గణనాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామి అమ్మవార్లు వాహనంపై కాణిపాకం గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొమ్మసముద్రం, తిరువనంపల్లి, చింతమాకులపల్లి, కార్కంపల్లి గ్రామాల గోనుగుంట బలిజ వంశస్థులచే పగలు అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం నిర్వహించారు.
అలాగే రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో ఉంచి తిరు కళ్యాణం నిర్వహించిన అనంతరం దేదీప్యమానంగా అలంకరించిన అశ్వవాహనంపై ఉంచి మంగళ వాయిద్యాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నడుమ ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు నారికేల కర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచుల కిషోర్, ఏఈఓలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ఎస్వి కృష్ణారెడ్డి, ధనుంజయ, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ఉత్సవ ఉభయదారులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి కృష్ణాపురం ఠాణా వద్ద ముస్లింలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ముస్లింలందరూ ఐకమత్యంతో మిలాడున్నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కాజీ సయ్యద్ షఫీ అహ్మద్ కాదరి మీడియాతో మాట్లాడుతూ, మిలాడున్నబీ రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగా గడిచిన 20 సంవత్సరాలుగా తమ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మతం కన్నా మానవత్వం మిన్న అని మహమ్మద్ ప్రవక్త ఆచరణలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో కులం, మతం, ప్రాంతం అనే భావన లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన బాహ్య జీవితంలో 40 సంవత్సరాలు ఒక మనిషిగా, ఒక మానవుడుగా, ఒక మంచి మనిషిగా మక్కా నగరంలో జీవించాడు. ఆయన తర్వాత ఆయనకు అల్లా వాణి ద్వారా ఆయన ప్రవక్త అని, ఆ ప్రవక్త ద్వారా ఇస్లాం మతాన్ని ఆచారంలోకి తీసుకుని వచ్చారు. ఇదంతా కేవలం 1500 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటనలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రపంచంలో ఆయనే హీరో ఆఫ్ ది హీరో. భారతీయ రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీ తొలిసారిగా 10 రైళ్లు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్రను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్లోని ఐఆర్టీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో స్టేషన్ డైరెక్టర్ కూపాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏరియా మేనేజర్ కె వేణుగోపాల్, ఎస్ భాస్కర్ బాబు ఈ వివరాలు తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చని చెప్పారు. ద్వారకా, నాగేశ్వర ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, మోతెరా సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నదీ తీరం, యునెస్కో వారసత్వ స్థలం రాణి కీ వావ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక క్షేత్రాలను దర్శించే అవకాశం యాత్రికులకు కలుగుతుంది. ఈ రైలు రేణిగుంట నుండి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్, నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట చేరుతుందని అధికారులు తెలిపారు. 2008 వరకు మేము భారత్ దర్శన్ అనే ట్రైన్స్ రన్ చేసేవాళ్ళం. భారత్ దర్శన్ ట్రైన్స్ అనేటివి రైల్వే నుంచి మేము ఎఫ్టీఆర్ కాన్సెప్ట్లో తీసుకొని రన్ చేసేవాళ్ళం. కానీ 2023 నుంచి ఐఆర్సీటీసీ సొంతంగా రైల్వే నుంచి 10 ట్రైన్లు కొనుగోలు చేసింది. అందులో సౌత్ సెంట్రల్ జోను 2 ట్రైన్లు రన్ చేస్తుంది. ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి వారణాసికి, అయోధ్యకి భారత్ గౌరవ్ ట్రైన్స్ నడిపాము. సౌత్ ఇండియాకు నడిపాము. ఇప్పుడు ఫస్ట్ టైం తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండేదానికోసం తిరుపతి నుంచి ఈ టూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ టూరు 7వ తేదీ అక్టోబర్ 25 రేణిగుంట నుంచి బయలుదేరుతుంది 3 గంటలకి. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ట్రైన్ యొక్క విశేషాలు ఏంటంటే, దీంట్లో మనకు యాత్ర బయలుదేరినప్పటి నుంచి యాత్ర కంప్లీట్ అయ్యే వరకు 3 పూటల భోజనం, పొద్దున్నే కాఫీ, ఈవినింగ్ స్నాక్స్ ఐఆర్సీటీసీ ఇస్తుంది. తర్వాత మీరు అక్కడ దిగిన తర్వాత మీకు లోకల్ ట్రాన్స్పోర్టు, అకామిడేషను, మీకు ఫ్రెష్ అప్ కావాల్సిన అన్ని అకామిడేషన్స్ ఐఆర్సీటీసీనే చూసుకుంటుంది. తిరుపతి క్రీడాయ్ ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో జరుగుతున్న 3 రోజుల ప్రాపర్టీ ప్రదర్శనను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. శుక్రవారం స్థానిక కొర్లకుంటలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశము ఇక్కడ ప్రదర్శింపబడడం గొప్ప విషయం అన్నారు. తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు ఈ ప్రాపర్టీ షోను తిలకించి తమ సందేహాలు నివృత్తి చేసుకొని భవన నిర్మాణాలకు సంబంధించిన మెలకువలు తెలుసుకోవాలన్నారు. భవన నిర్మాణం కోసం నిర్మించే తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ప్రతి విషయంపైన సరైన అవగాహన కలిగించే ఈ షో ఎంతో ఉపయోగకరమన్నారు. ఇలాంటి మంచి ప్రదర్శనను ఏర్పాటు చేసిన తిరుపతికి చెందిన క్రెడాయ్ సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. క్రెడాయ్ తరపున తిరుపతి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమనగా, మీరు ఒకసారి ప్రాపర్టీ షోని విజిట్ చేశారంటే ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, వాటిలో ఉన్న డిఫరెంట్ అమ్యూనిటీస్ గురించి కానీ, వచ్చే స్పెసిఫికేషన్లో డిఫరెన్స్లు కానీ, మీకు నచ్చిన ప్రదేశంలో జరుగుతున్న వెంచర్స్ గురించి కానీ ఒకే ప్లాట్ఫామ్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. అంతేకాకుండా ప్రజలందరికీ అవసరార్థము ఉంటుందన్నదంతో మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా, డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి మీకు నాలెడ్జ్ కావాలన్నా ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేశారంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ అవుతుంది. మళ్ళీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎస్బీఐ, ఐసిఐసిఐ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చారంటే మీ పర్సనల్ ఎలిజిబిలిటీని బట్టి ఎంతవరకు లోన్ శాంక్షన్ అవుతుంది, ప్లస్ ఏ ప్రాజెక్ట్లో మీరు మా క్రెడాయ్ ప్రాజెక్ట్స్ అన్నీ మెయిన్గా రూల్స్కి అనుసరించి ఉంటాయండి. కాబట్టి ఎప్పుడైనా అక్రమ నిర్మాణాల కింద ఫైన్లు కట్టాల్సిన అవసరం రాదు. రేరా నిబంధనలు అందరూ పాటిస్తారు. కాబట్టి మేము ఏమి మీకు స్పెసిఫికేషన్లో మెన్షన్ చేస్తామో దాన్ని 100% మా బిల్డర్స్ పూర్తి చేస్తారు. కాబట్టి చెప్పడం ఒకటి చేయడం ఒకటి అన్నట్లు కాకుండా మీకు 100% క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, నగర ప్రముఖులు విచ్చేసి మేయర్కు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ శిరీష గారి పుట్టినరోజు సందర్భంగా దొడ్డారెడ్డి ఫ్యామిలీ, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో 11వ వార్డు కార్పొరేటర్ గారి ఆధ్వర్యం, ప్రవల్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 700 మందికి అన్నదానం చేయడం జరిగింది. ప్లస్ మేయర్ గారు దొడ్డారెడ్డి ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఆమెకి ఈరోజు ఘనంగా పుట్టినరోజు నిర్వహించడం జరిగింది. ఒక మహిళ రాయలసీమ జిల్లాలోనే మొట్టమొదట తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి మేయర్గా ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ శిరీష గారికి, ఏదైతే యావత్ తిరుపతిలో ఉన్నటువంటి 50 వార్డులకు సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా ఈరోజు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 700 మందికి అన్నదాన కార్యక్రమంతో పాటు మరీ ముఖ్యంగా ఆమె చేస్తున్నటువంటి సేవలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మొత్తం అన్ని వార్డులతో పాటు ముఖ్యంగా తిరుపతి తాతయ్యగుంట, గంగమ్మగుడి, 10వ వార్డు, 11వ వార్డు సంబంధించినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు దొడ్డారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిలిచినటువంటి అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు జరిగింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా భక్తవత్సలం బాధ్యతలు స్వీకరించారు. రామచంద్రాపురం మండలంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు కృషి చేస్తామని నూతన ఎస్ఐ భక్తవత్సలం వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా శుక్రవారం భక్తవత్సలం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు తీసుకున్న ఎస్ఐకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అసాంఘిక కార్యక్రమాలు, జూదం, మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం శాంతి భద్రతల విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. తిరుపతి జిల్లాలో వ్యాపారులను హిజ్రాలు భయభ్రాంతులకు గురిచేస్తూ యాచనే వారి హక్కుగా దోపిడీ చేస్తున్నారని, వీరిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ వెంకటేశ్వర్లు చర్యలు తీసుకోవాలని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రతినిధి యోగానంద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము డ్రస్సులు తీసేస్తాం, మేము ఇక్కడే షాప్ నుండి 20 మందిని తీసుకొని వస్తామని దబాయించి వాళ్ళ దగ్గర బలవంతమైన వసూలుకు పాల్పడుతున్నారు. ఒక షాపుకి వారానికి 200 ఇవ్వాలి అంట. వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం 200 లెక్కన ఇస్తేనే మీ షాపు ముందు గొడవ చేయం, లేకపోతే గొడవ చేస్తాం. ఒక పెళ్ళికి పోయాం మేము, ఆ పెళ్ళికి పోతే 10,000 ఇస్తావా 20,000 ఇస్తావా, సరే 10,000 ఇకపోతే 5,000, లేదంటే మేము ఇక్కడ అందరం వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడతామని ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళని భయపెట్టి వసూలు చేస్తున్నారు. ఇదేమనే ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఇంత పెద్ద తిరుపతిలోనే జరుగుతుందంటే
ఇక్కడ ఎవరు ఎలాంటివి పట్టించుకోకుండా ఉన్నారు. హిజరాలకి మంచి స్థాయిలో పనులు చేసుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి. ఈ కొంతమంది హిజరాలు రౌడీజానికి దీనికి పాల్పడుతున్నారు. ఇలాంటివి లేకుండా ఎస్పీ గారు దయించి వీళ్ళకి ఉపాధి కలిగించాలని మేము కోరుకుంటున్నాము. శివగణేష్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి రేణిగుంట మార్గంలోని గొల్లవానిగుంట సమీపంలో గల క్రికెట్ మైదానంలో శివగణేష్ వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం వాకర్స్ అసోసియేషన్లు దోహదపడాలని, అందుకు కమిటీలోని ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల మెడికల్ క్యాంపు నిర్వహించి వాకర్స్కు ఉచిత ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. తల్లి తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఉంటుందని, ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో టీచర్లను సత్కరించడం సంతోషంగా ఉందని ఎంఈఓ బాలాజీ, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు తహస్సునిసా బేగం తెలిపారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన టీచర్స్ డేకు ముఖ్య అతిథిగా తిరుపతి మండల ఎంఈఓ బాలాజీ, భాస్కర్ నాయక్, తహస్సునిసా బేగం తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దగలిగే ఘనత కేవలం ఒక ఉపాధ్యాయ రంగానికి మాత్రమే ఉంటుందని తెలిపారు. తరగతి గదులలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను పిల్లలు శ్రద్ధగా వినేలా, పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధనను అందించాలని, ఆ దిశగా టీచర్లు కృషి చేయాలని తెలిపారు. ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్లను గుర్తించి వారిని శాలువాతో సత్కరించి సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందుగానే ఒకరోజు ముందుగానే మనం జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్యకర్త వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తహస్సునిసా బేగం మేడం గారు చాలా అనేక కార్యక్రమాలు జరిపారు. ఆ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులను గౌరవించడం అనేది మేడము చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే సమాజంలో చాలా గౌరవమైన వృత్తిలో ఉండేది ఎవరంటే ఉపాధ్యాయుడు మాత్రమే. అందుకని అటువంటి వారిని సన్మానం చేయడం ఒక వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్లకు ఈరోజు అవకాశం కల్పించడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాము. సో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పారు. అలాంటి గురువులని ఖచ్చితంగా మనము గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మా అమ్మ కూడా ఒక టీచరే. ముఖ్యంగా ఆమె యొక్క జ్ఞాపకార్థంగానే ఈ ప్రోగ్రాం శ్రేష్ఠ గురు అవార్డ్స్ అనేది నేను మొదలుపెట్టాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా ఇంపాక్ట్ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో 1969-70 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 41 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులు ఒక వేదికపై చేరి ఆత్మీయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అంతకుముందు టీచర్స్ డేను పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. 1969-70-71 విద్యార్థులైన తిరుపతి టంగుటూరు ప్రకాశం పంతులు గారి స్కూల్ పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో ఈరోజు టీచర్స్ రోజులోన ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజున గురువులను సన్మానించుకునే ఆలోచన ఒక గొప్ప ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు గతంలో 1969-70లో మాకు ఉపాధ్యాయులై మాకు చదువు నేర్పించిన టీచర్లు భారతి గారు కానీ మల్లికార్జున రెడ్డి గారు కానీ సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ శుభ సందర్భంలో వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళ ద్వారా మా భవిష్యత్తుని నిర్ణయించుకున్నాం కాబట్టి ఈనాడు మా యొక్క కృతజ్ఞత తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎస్వి మెడికల్ కళాశాలలో డాక్టర్ మంజుల అనగానికి బంగారు పథకాన్ని బహుకరించారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్వి వైద్య కళాశాల ప్రసూతి విభాగం మరియు తిరుపతి ఆబ్స్టెట్రిక్స్ మరియు గైనకాలజీ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎస్విఎంసి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ బిల్డింగ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి, డాక్టర్ పార్థసారథి రెడ్డి, డాక్టర్ ఆశాలత తదితరులు పాల్గొన్నారు. శ్రీ భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీ ఆదివారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ పూర్ణకుంభం కూడలిలో ప్రతిష్ఠిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్త కనకదాస విగ్రహం బస్టాండ్ కూడలిలో మేడం గారు తండ్రి గారి జ్ఞాపకార్థం
8 లక్షల రూపాయలతో బహుకరిస్తున్నారు. అంతే మేము ప్రస్తుతానికి ఒక 20 లక్షల రూపాయల సుమారు ఎక్స్పెండిచర్ తో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసి గొప్పగా అంతే దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినాము. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కురబ కులస్తులు మరియు భక్త కనకదాస అభిమానులు విశేషంగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి పేరు పేరున మీ ద్వారా విన్నవించుకుంటూ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మన హానరబుల్ మినిస్టర్ గారు శ్రీ సౌతమ్మ గారు వచ్చి మనకి ఇచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా జిల్లాలో ఉన్నటువంటి కురబ కులస్తులందరూ కూడాను బాగా వెహికల్స్ ఏర్పాటు చేసినటువంటి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వెహికల్స్ లో ఇక్కడ వచ్చి బహిరంగ సభ మరియు విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసి సభను దిగ్విజయం చేయవలసిందిగా ప్రజలందరినీ మరోమారు మేము కోరుచున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల ప్రధానమైన సమస్యలపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు కార్యాలయంలో సమావేశమై సమస్యలను లిఖితపూర్వకంగా అందజేశారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ మరియు తుడా అనుమతులు తెప్పించి అభివృద్ధి పనులు చేయాలని విన్నవించడం జరిగిందని టీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మరియు ఉద్యోగ సంఘ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,09,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,847 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,26,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 129 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కిలోల RTX 34 కార్లు, 1 కోటి మంది లక్ష్యం. ముంబైలో భారీ విధ్వంసానికి కుట్ర, ఉలిక్కిపడ్డ పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు, వైసీపీ నేతల్లో వణుకు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి స్వప్న తిరుమంజనం నిర్వహించిన అర్చకులు. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మేధావులు. శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం. కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.